హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను, ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని, పాజిటివ్ గా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు కూడా మనం ఎప్పట్లాగా ఒక మంచి వీడియో చూడబోతున్నామండి. అదేమిటంటే, మనల్ని మోసం చేయాలి అని చూసేవాళ్ళు ఏ విధంగా మాటలు చెప్తారు స్టార్టింగ్ లో. నిజంగా ప్రేమించే వాళ్ళు కాదండి, మనల్ని మోసం చెయ్యాలి అని అనుకునే మగవాళ్ళు ఏ విధంగా మాటలు చెప్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వాళ్ళు ఏ విధంగా మాటలు చెప్తారో మీకు ఎలా తెలుసండి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక వీడియో చేశానండి. ఒక అమ్మాయి నిజంగా మోసపోయి నన్ను వీడియో చేయమనింది. అమ్మాయి కోసం నేను వీడియో చేశాను. అమ్మాయి లాంటి వాళ్ళ దగ్గర నేను కలిసి ఎంక్వైరీ చేసి ఎట్లాంటి మాయ మాటలు చెప్పారు అని అడిగి తెలుసుకుని మరీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియోని రెడీ చేయబోతున్నానండి. ఆల్మోస్ట్ అందరు మగవాళ్ళు ఇలాంటి మాటలే చెప్తారు, ఎవరైనా సరే మోసం చేయాలి అన్న మైండ్ ఉన్నవాళ్ళు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా ఎవరైనా అమాయకంగా ఉన్నారని చెప్పేసి మోసం చేసి మాయ మాటలు చెప్పేసి లవ్ లో దింపేసి ఆ తర్వాత వాళ్ళ అసలు స్వరూపాన్ని తెలియజేయాలి అని అనుకుంటూ ఉంటున్నారా లేదా? అసలు మీరు లవ్ చేస్తున్న వ్యక్తి నిజమైన పర్సనా లేదా ఫేక్ ఫెలోనా? మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీనివల్ల మనకేంటండి లాభం? దీనివల్ల ఎవరైతే అమాయకంగా ఉంటారో, మగవాళ్ళు నిజంగా లవ్ చేస్తున్నారని అనుకుని లస్ట్ కి లవ్ కి తేడా తెలియకుండా ఎవరైతే మాయ మాటలు నమ్మేసి పడిపోతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకైతే యూస్ఫుల్ గా ఉంటుంది అండి. ఇక మోసం చేయాలి అని అనుకునే మోసపూరితమైన మనస్తత్వం కల వాళ్ళకి ఈ వీడియో ఎలా యూస్ఫుల్ గా ఉంటుంది అంటే, వాళ్ళ పన్నాగం పారదు కదా, అలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అంతేకాదు కామెంట్స్ లో మీరు ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా, ఇలాంటి విషయాలు కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు నేను వేసే వీడియోస్ రావాలంటే బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాదండి, మీరు లైక్ చేసిన వెంటనే హైప్ అని ఒక బటన్ వస్తుంది, అది కూడా మీరు హైప్ చేశారు అనుకోండి, ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా అందరు మగవాళ్ళు మోసగాళ్ళు కాదండి, కొంతమంది ఉంటారనమాట. ప్రతి దాంట్లో మనం ఎలా అయితే ఫిల్టర్ గా ఉంటామో, ఈ మోసగాళ్ళ విషయంలో కూడా మనం కొంచెం ఫిల్టర్ గా ఉండాల్సిందేనండి. ప్రతి విషయం మనం డ్రెస్ కొనుక్కోవాలన్నా సరే, ఏదైనా వస్తువు కొనాలన్నా సరే ఎంచుకొని ఎంచుకొని మనం ఎలా అయితే కొనుక్కుంటూ ఉంటామో, 10 డ్రెస్సులు ఉన్నాయనుకోండి, 10 డ్రెస్సులు కొనం మనం, అందులో ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ మంచి వాళ్ళు కాదు, అందులో నుంచి మంచి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. అలా చేసుకోగలగాలి అని అంటే ఏం చేయాలి? మనకి సొంత తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. ఇట్లాంటి విషయాల్లో మీకు ఎవరెవరో వచ్చి సలహాలు ఇవ్వరండి. మీరు మోసపోతున్నారు, జాగ్రత్త, చూసుకో అని చెప్పినా సరే మీరు ఆ టయానికి వినరనమాట. వయసు అలాంటిది యూత్ కి, చిన్న అమ్మాయిలకి ముఖ్యంగా. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం అని అనుకుంటూ ఉంటారు, అపోహల్లో ఉంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఎక్కువ మంది మోసం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మన వీడియో కొంచెం యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, మంచి మంచి పాయింట్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను. అయితే పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, చూడగానే వాళ్ళు లవ్ లో పడిపోయాము అని చెప్పేస్తూ ఉంటారండి. నిన్ను చూసిన మరుక్షణమే నేను లవ్ లో పడిపోయాను, అసలు నిన్ను ఇన్నాళ్ళు ఎందుకు చూడలా, నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడ దాంకున్నావు, అప్పుడే చూసినట్టయితే అప్పుడే నేను నిన్ను ఐ లవ్ యూ చెప్పేసి ఉండేవాడిని, ఇంతకాలం ఎక్కడికి పోయావు, నిన్ను చాలా మిస్ అయిపోయాను నేను, నా జీవితం చాలా చాలా వేస్ట్ అయిపోయింది నీ వల్ల, ఇప్పుడు నిన్ను చూడగానే నాకు బాగా నచ్చేసావు, ఎంత నచ్చావు అని అంటే అసలు నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోయి నేను ఎక్కడైనా పెళ్లి చేసేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి నెంబర్ 1 అబద్ధం అండి ఇది. ఎవరైనా సరే మనల్ని చూడగానే పెళ్లి చేసేసుకోవాలి అని అస్సలు అనుకోరు. ఎందుకంటే మన గురించి తెలుసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి, మన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా మనల్ని చూసి చూడగానే సినిమాల్లో లాగా పెళ్లి చేసేసుకోవాలని చెప్పేసి ఎవరు కలలు కనరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇలాంటి అమ్మాయి కావాలని, ఇలాంటి కోడలు కావాలని, వాళ్ళ అమ్మా నాన్నల అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనకి చెప్పకుండా వీళ్ళ యొక్క అభిప్రాయం మాత్రమే మనకి చెప్తూ ఉంటారు. తీరా చూస్తే వీళ్ళకి అంత సీన్ ఉండదన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేస్తే మాత్రమే పెళ్లి చేసుకోగలిగే అవకాశం వీళ్ళకు ఉంటుంది.
వీళ్ళ ఇష్టాలు ఏమాత్రము చల్లవండి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా విర్రవీగుతూ ఉంటారనమాట. నేను వెంటనే పెళ్లి చేసేసుకునేవాడిని అని చెప్పేసి. పాయింట్ నెంబర్ 1 బాగుంది కదా. ఇప్పుడు నెంబర్ 2 చూద్దామండి. ఇక ఏం చేస్తారంటే, ఇలా పరిచయం అయ్యారో లేదో వెంటనే ఇంకా మిమ్మల్ని మిస్ అయిపోతున్నానండి, ఎక్కడున్నారండి, ఏంటండి, ఫోన్ల మీద ఫోన్లు, మిస్ అవుతున్నాను, మిమ్మల్ని నేను ఎలా పిలవాలి, ఏ ముద్దు పేరు పెట్టి పిలవాలి అని చెప్పేసి నానా రకాలుగా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అర్థమైందండి. రకరకాల ముద్దు పేర్లు మీకు చెప్తా ఉంటారనమాట. ఈ పేరుతో పిలవనా, ఈ పేరుతో పిలవనా అని చెప్పేసి. అంతేకాదండి, ముఖ్యంగా ఏం చేస్తా ఉంటారంటే, వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ పేరుతో మిమ్మల్ని పిలవనా అని అడుగుతా ఉంటారు. మీరేం చేస్తారు? ఆహా, కుర్రోడు మనల్ని భలే ప్రేమించేస్తున్నాడు రబ్బా, వీడు పోతే ఇంకా మళ్ళీ ఇలాంటి వాడు దొరకడు అన్న ఉద్దేశంతో మాయలో పడిపోతూ ఉంటారనమాట. మాయ మాటలు, వీటి పేరు మాయ మాటలు అనమాట, చెప్తూ ఉంటారు. ఇక పాయింట్ నెంబర్ 3, వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని, అవన్నిటికీ కూడా వీళ్ళే వారసులని ముఖ్యంగా చెప్తా ఉంటారనమాట మీతోటి. ఎక్కువగా సంపాదిస్తున్నట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు అసలు ఎంత సంపాదిస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదండి. అయినా సరే ఎక్కువ సంపాదన ఉన్నట్లుగా చూపిస్తారు, ఎక్కువ ఆస్తి పాస్తులు ఉన్నట్లుగా చూపిస్తారు, చాలా పలుకుబడి ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఇలా చూపించడం వల్ల మీరు ఏం చేస్తారు? డబాల్మని పడిపోతారు అనమాట. అబ్బో, మనోడు మామూలోడు కాదండి, అన్ని ఉన్నాయంట, అసలు లేదంటే ఏం లేదు అని చెప్పేసి అట్లాంటి ప్రలోభాలకు కూడా మీరు ఏమైనా లొంగుతారేమో అన్న ఉద్దేశంతో అట్లాంటి విషయాలు కూడా మీతోటి షేర్ చేస్తూ ఉంటారు. మీరు అడక్కపోయినా సరే వాళ్ళకి ఇంత జీతం వస్తుందని, ఇన్ని ఆస్తులు ఉన్నాయని అట్లా చెప్పేస్తూ ఉంటారనమాట. ఫ్లోగా వెళ్ళిపోతా ఉంటాయి వాళ్ళ మాటలు. వాటిని నమ్మకండి. అంత ఆస్తిపాస్తులుండి, అంత పలుకుబడి పేరు ప్రతిష్టలుండి ఉన్నవాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ ముందు వెనక తెలుసుకోకుండా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసేసుకోవాలని అసలు ఎవరు అనుకోరు. ఇంపాసిబుల్. ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అంటే చాలా ఎంక్వైరీ చేస్తారు. మన వెనకాల ఏంటి, అసలు పరిస్థితి ఏంటి, మనకి ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, అంత డబ్బు మీద నడుస్తుందండి. ఇట్లాంటి సమయంలో వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టుగా చూపించేసి నీకేమీ లేకపోయినా పర్వాలేదు నేనున్నానని చెప్పేస్తూ ఉంటాను. ఇది పాయింట్ నెంబర్ 3 అనమాట. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి, వీళ్ళ గుణగణాలు చెప్పుకుంటా వెళ్తా ఉంటే పాయింట్స్ 100 పాయింట్స్ కూడా వచ్చేస్తాయండి. మనం వీడియో అంత పెద్దది చేయలేం కదా. కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. వీటిలో ఏది మ్యాచ్ అయినా, 2-3 మ్యాచ్ అయినా సరే మిమ్మల్ని మోసం చేసేస్తున్నారని అర్థం. తస్మాత్ జాగ్రత్త. అర్థమైందా? అయితే పాయింట్ నెంబర్ 4, ఇక నెక్స్ట్ వీళ్ళు చెప్పే పెద్ద అబద్ధం ఏమిటయ్యా అని అంటే, నీకు అన్ని కొని పెడతానని చెప్తా ఉంటారు. నీకు డ్రెస్సులు కొని పెడతాను, చీరలు కొని పెడతాను, నగలు కొని పెడతాను, నీ ఒంటి నిండా నగలన్నీ వేసేస్తా ఉంటాను, అసలు నేను మామూలుని కాదు అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. పాప అమ్మాయిలు ఏం చేస్తారు? వీడు అసలే ఆస్తిపరుడు, అందుట్లోనూ పరువు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు, మహా గొప్పగా ఉన్నవాడు, మనకి నగలు కూడా కొనిపిస్తానని అంటున్నాడు, మనకు కావాల్సినవన్నీ కొనిపిస్తానని అంటున్నాడు, కాబట్టి వీటిని అసలు మనం వదులుకోకూడదు అన్న ఉద్దేశం, మైండ్ సెట్ మనకి రావాలని చెప్పేసి, మనకి ఆల్రెడీ లేకపోయినా సరే అలా అని చెప్పేసి అట్లాంటి మాటలు చెప్తా ఉంటారండి. అట్లాంటి అసలు నమ్మకండి. పని పాట లేదా ఏంటి వాడికి, అన్ని మీకు కొనిపించుకుంటా కూర్చోడానికి? మీరు అలాంటి మాటలకు పడిపోతారని. ఒకవేళ గిఫ్టులతో ఏమైనా కొడితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమంది గిఫ్టులతో కూడా కొట్టి, చిన్న చిన్న గిఫ్ట్లు, కాస్ట్లీ గిఫ్టులతో కూడా కొట్టి పడేస్తానికి చూస్తూ ఉంటారు. వీళ్ళు చివరి వరకు ఉండరండి. అసలు మనల్ని ప్రేమించే వాళ్ళు, పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజాయితీగా నడుచుకుంటూ ఉంటారనమాట ప్రతి విషయంలోనూ. ఇన్ని మాయ మాటలు చెప్తున్నారంటే ఏదో తేడా కొడుతుందని అర్థం, మీకు బిస్కెట్ వేస్తున్నారని అర్థం. చిన్న అమ్మాయిలుగా ఉంటారు, అమాయకంగా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారండి. నిజంగానే మోసపోయారని చెప్పాను కదా, ఆవిడ పెద్ద ఆవిడే, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయినా సరే ఇట్లాంటి మాటలకే మోసపోయింది. 2-3 ఇట్లాగే ఇలాంటి మాటలకే మోసపోయారండి. 2-3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మాటలని యూజ్ చేశారు. ఆల్మోస్ట్ ఇలాంటి మాటలేనండి. అర్థమైందా? ఇలా అన్ని కొనిపిస్తానని అంటా ఉంటారు, కానీ ఏమి కొనిపించరు. ఇక పాయింట్ నెంబర్ 5 వచ్చేసి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీ బాడీని చాలా ఎక్కువగా పొగుడుతూ ఉంటారు, మీ అందాన్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఫిజికల్ అటాచ్మెంట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. మీతోటి ఎక్కువగా టాపిక్ అదే తీసుకొస్తూ ఉంటారు. మీరు అది ప్రేమ అనుకుంటూ ఉంటారు. మీ బాడీలో ఈ పార్ట్ చాలా బాగుందండి, ఫలానా పార్ట్ నాకు చాలా ఇష్టం, ఇలా అనవసరమైన మాటలు మనతోటి చెప్తూ ఉంటారు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఇంత వర్ణనలు చెయ్యరండి. ఎందుకంటే ఎప్పటికైనా సరే వాళ్ళు మనకి
దక్కుతారు కదా అన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తారు. ఇలాంటి వల్గర్ టాపిక్ మాటి మాటికి తీసుకొస్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అని అర్థం. మీరు ఏ టాపిక్ మాట్లాడుతున్నా సరే వెంటనే అందులోకి ఫిజికల్ అటాచ్మెంట్ గురించి ఎక్కువగా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. అర్థం చేసుకోండి, ఆ టైంలో వాళ్ళు మనకి మోసం చేస్తున్నట్టు తెలియదు అనమాట. ఎందుకంటే అంత కన్నింగ్ గా అబద్ధాలు చెప్తూ ఉంటారు. నీలాంటి అందగత్తెని అసలు చూడలా నేను ఇప్పటి వరకు, నేను నిన్ను ఫస్టే ఎందుకు చూడలేదబ్బా అని చెప్పేసి అవసరానికి మించిన పొగడ్తలు మన దగ్గర చూపిస్తూ ఉంటారు. చాలా మంది మోసం చేసే మగవాళ్ళు వాడే డైలాగ్స్ ఏంటయ్యా అంటే, మీరు చాలా అందంగా ఉన్నారండి, మీలాంటి అందగత్తెని ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదండి, చూసినట్టయితే నేను అప్పుడే వచ్చేసి ఉండేవాడినండి, ఇన్నాళ్ళు ఎక్కడున్నారండి, ఏమైపోయారండి. ఈ డైలాగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారండి. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళకి మన అందాలు, మన అందచందాలు అంత ఇంపార్టెంట్ కాదు. మనల్ని టోటల్ గా అంగీకరిస్తారు. అఫ్ కోర్స్ కొంతమంది అందం చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అందమే మెయిన్ ఇంపార్టెంట్ అని మాత్రం ఎవరు అనుకోరండి. మన వ్యక్తిత్వం మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన మాట తీరు మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన గుణగణాలు మనకు అందాన్ని తెచ్చిపెడతాయి, మన ఆత్మవిశ్వాసం మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన ధైర్యం మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన నడవడిక మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాని అందం ఒక్కటే ఇంపార్టెంట్ అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఒక అమ్మాయిని ఎవరైనా ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క నడవడిక, గుణగణాలు, మాట తీరు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వీటన్నిటితో కలిపి టోటల్ గా వాళ్ళని ఇష్టపడతారు. కానీ నువ్వు ఎలాంటి దానివైనా సరే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి మాత్రమే నాకు ఇష్టం అని చెప్తున్నారు అని అంటే మోసం చేస్తున్నారు అని అర్థం. మనం అందంగా ఉన్నాము అందువల్ల మాత్రమే మనల్ని ప్రేమిస్తున్నారు అని అంటే ఈ అందం మనకి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి అందం అనేది పోతుంది. అంటే అందాన్ని చూసి ప్రేమించి వచ్చేవాళ్ళు ఆ అందం ఉన్నన్నాళ్ళు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఎప్పుడైతే అందం తగ్గిపోతుందో వాళ్ళకి ప్రేమ కూడా తగ్గిపోతుంది. మీకన్నా ఎక్కువ అందంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. బేసిక్ లాజిక్ అండి, అర్థం చేసుకోండి. నీ అందం చూసే నిన్ను ప్రేమించాను అని అంటున్నారు అని అంటే ఆ అందం మన దగ్గర లేకపోతే వాళ్ళు మన దగ్గర ఉండరు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక పాయింట్ నెంబర్ 6 వచ్చేసి, మెయిన్ గా మన మీద వీళ్ళకి అసలు కోపం అనేది రానే రాదండి. మనం ఏం చేసినా సరే నవ్వుతూ ఉంటారు. నిజమైన ప్రేమలో కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అలగటాలు ఉంటాయి, గొడవాడుకోటాలు ఉంటాయి, బతిమిలాడుకోటాలు ఉంటాయి, మళ్ళీ ఒకటవటాలు ఉంటాయి, మళ్ళీ విడిపోటాలు ఉంటాయి, మళ్ళీ దూరం ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ నిజమైన ప్రేమలో ఉంటాయండి. ఈ ఫేక్ లవ్ లో కోపం అనే ఎమోషన్ ఉండనే ఉండదు. మీరు ఏం చేసినా సరే నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే నవ్వుతూ నవ్వుతూ మిమ్మల్ని ఏమార్చేసి వెళ్ళిపోవచ్చు కదా, అందుకని. మళ్ళీ కోపడితే మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని చెప్పేసి వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తూ మీ మీద ఏమాత్రము కోపపడకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా ముద్దు చేస్తూనే ఉంటారు. అర్థమైందా? ఫోర్స్ చేస్తుంటారు ఎక్కువగా. దేనికి? మిమ్మల్ని ఫిజికల్ గా టచ్ చేయడానికి, మీతో ఫిజికల్ అటాచ్మెంట్ కోసం ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మోసం చేయబోతున్నారు అని అర్థం అండి. మిమ్మల్ని నమ్మబలగటానికి నానా రకాల మాటలు చెప్తా ఉంటారు. అట్లాంటివి నమ్మకండి. మన అమ్మా నాన్న మన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు, మనల్ని పెంచారు, పెద్ద చేశారు, చదువు చెప్పించారు. ఆ మాత్రం పెళ్లి చేయలేరండి? ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మీరు ఎవరినైనా సరే వ్యక్తిని ఇష్టపడి అలానే వ్యక్తి అంటే నాకు ఇష్టం అని ఇంట్లో చెప్తే వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేసి బాధ్యతగా వ్యవహరిస్తూ మీ జీవితం బాగుండాలని ఆలోచిస్తూ ఆల్మోస్ట్ మీకు మంచే చేస్తారండి తల్లిదండ్రులు. ఎవరో కొంతమంది ఉంటారులేండి చెడు చేసేవాళ్ళు, వాళ్ళ సంగతి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లా. అదే విధంగా అట్ ద సేమ్ టైం అబ్బాయిలందరూ ఇలానే ఉంటారని మాత్రం నేను చెప్పట్లేదండి. మళ్ళీ అబ్బాయిలు మీరు నా ఇంకా కన్నెర్ర చేసి చూడకండి. అబ్బాయిలు చాలా మంది నిజంగా ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను అట్లాంటి వాళ్ళ గురించి. అసలు అలాంటి వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చారంటే ఇంకా తిరుగులేదు. మనం ఎంత కాలమైనా సరే గుండెల మీద చేసుకొని హాయిగా పడుకొని నిద్రపోవచ్చు అండి అట్లాంటి వాళ్ళు మన జీవితంలోకి వస్తే. అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు ఎలా ఉంటారు అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఖచ్చితంగా చూసేద్దాం. ఇప్పుడైతే అబ్బాయిల మీద నాకేమి పగలు ప్రతీకారాలు లేవండి. దయచేసి గుర్తించండి. కొంతమంది అబ్బాయిలు మాత్రం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి పెళ్ళైన విషయాలు కూడా దాచేసి మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మీ విషయాల గురించి ఏది కూడా ఎంక్వైరీ చేయరు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఇట్లాంటి విషయాలు ఏమి పట్టించుకోరు. జస్ట్ మీతో మాట్లాడతారు అంతే.
మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఏమాత్రం కనిపించరు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేయరు, వాళ్ళ ఫ్యూచర్ విషయాలు మీతో చెప్పరు, వాళ్ళు ఏం చేయబోతున్నారో మీతో చెప్పరు, అన్ని కూడా దాచేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పెళ్లి అయిపోయింది అనుకోండి, ఆ విషయాన్ని కూడా దాచేస్తూ ఉంటారు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ప్రతి విషయము మనకి దగ్గరుండి అమ్మా నాన్నలు చెయ్యరు. కొన్ని కొన్ని విషయాలు మనమే చేసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. అట్లీస్ట్ మనమేమి దేశాన్ని కాపాడాల్సిన అవసరం లేదండి. మనల్ని మనం రక్షించుకుంటే దేశాన్ని కాపాడినట్టే. ఎవరి కుటుంబంలో వాళ్ళు తెలివిగా ఆలోచిస్తూ ఎవరి బారిన పడకుండా ఎవరిని వాళ్ళు రక్షించుకుంటే ఆటోమేటిక్ గా దేశం కూడా రక్షణలోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతేనండి. ఈ పాయింట్స్ లో మీకు ఏదైనా సరే మ్యాచింగ్ గా ఉంటే వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం 1-2 సార్లు చెక్ చేసుకోండి. బ్లైండ్ గా ఎవరిని నమ్మకండి. మన జీవితం ఎంతో విలువైనది. ఈ విలువైన జీవితాన్ని ఇలాంటి ఫేక్ వ్యక్తుల చేతుల్లో పెట్టి మీ సమయాన్ని మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. మీరందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా తెలివిగా వ్యవహరించాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అవతలి వ్యక్తులు మనల్ని మోసం చేస్తున్నారా లేదా అని కనిపెట్టేస్తే చాలు, మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియో తోటి, పవర్ఫుల్ వీడియో తోటి నెక్స్ట్ మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్, జై హింద్.